నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. మరి మార్నింగ్ న్యూస్ ఏముంది అని చెప్పి న్యూస్ పేపర్లు తిరిగేస్తాం కదా. మరి ఈ రోజు న్యూస్ ఏముందో చూసేద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే అసలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో న్యూస్ ఏముందో చూసేద్దాం. సో ఎకరాకు 237 కోట్ల రూపాయలు. హైదరాబాద్ లోని రాయదుర్గం గ్రోత్ కార్యాలో ఐకియా ఫ్లైఓవర్ పక్కన భారీ ధర పలికినటువంటి భూమి ఇదే. తెలంగాణ రియల్ ఎస్టేట్ లో సరికొత్త రికార్డు. సర్కారు వారి పాట 139 కోట్ల రూపాయలు, 70.5% అధిక ధరకు అమ్మకం. రాయదుర్గం గ్రోత్ కార్నర్ లో 6.29 ఎకరాలు కైవసం చేసుకున్న గౌరా వెంచర్స్. గత ఏడాది వేలంలో ఎకరా 177 కోట్ల రూపాయలు. రావిద్యాలలో గజం ధర 86,500. మరి తెలంగాణ రియల్ ఎస్టేట్ లో చూసుకున్నట్లయితే సరికొత్త అడుగు పడిందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రభుత్వం ఊహించిన దానికన్నా ఏకంగా 70.5% అధిక రేటు తోటి ఇక్కడ చూసుకున్నట్లయితే రాయదుర్గం గ్రోత్ కార్నర్ లో ఏకంగా 6.29 ఎకరాలను గౌరవ వెంచర్స్ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యం. సో ఒక హిస్టరీ రంగంలో అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. హైడ్రోజన్ తో చుక్ పట్టాలెక్కనున్న తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు. 10 బోగీలు, 1200 కిలోవాట్ల సామర్థ్యం, 75 కిలోమీటర్ల గరిష్ట వేగం. జింద్ సోనిపట్ రూట్ లో నడిపేందుకు పచ్చ జెండా. ఈ సాంకేతికత ఉన్న అతి తక్కువ దేశాల జాబితాలో భారత్. సో హైడ్రోజన్ తో నడిచే ట్రైన్ పట్టాలెక్కనుంది. సో ఫస్ట్ స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో చూసుకున్నట్లయితే 10 కంపార్ట్మెంట్స్, 1200 కిలోవాట్ల సామర్థ్యం, 75 కిలోమీటర్ల గరిష్ట వేగం కూడా ఉన్నది. జింద్ నుంచి సోనిపేట్ రూట్ లో దీన్ని నడిపేందుకు అటు కేంద్ర పచ్చ జెండా ఒప్పినటువంటి పరిస్థితి. సో ఈ హైడ్రోజన్ తో నడిచేటువంటి ట్రైన్స్ లో అతి తక్కువ అంటే దేశాల్లో అతి తక్కువ జాబితాలో ఉన్నటువంటి దేశాల్లో ఈవెన్ భారత్ కూడా ఒకటిగా నిలిచింది. 5 ఏళ్లలో 200 రైళ్ల తయారీ. కాజీపేట్ ఫ్యాక్టరీ నుంచి సిద్ధం చేయాలనేదే లక్ష్యం. పట్టణాలు నగరాలను కలిపేలా ఇంటర్సిటీ రైళ్లు. పూర్తి కావస్తున్న కాజీపేట్ RMU పనులు. సమీక్షలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. సో ఈ 5 years లో కూడా 200 ట్రైన్స్, అది కూడా కాజీపేట్ ఫ్యాక్టరీ నుంచి సిద్ధం చేయాలని చెప్పి కేంద్రం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం. మరి సో అటు పట్టణాలను నగరాలను కలిపే విధంగా ఇంటర్సిటీ రైళ్లను 200 రైళ్లను తయారు చేయడానికి ఇటు కాజీపేట RMU పనులు కూడా పూర్తవుతున్నటువంటి నేపథ్యం. సో రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది. అధికారం పోయినా అహంకారం పోలేదు. గొడ్డల పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్. ఇదే మన నినాదం. చంద్రబాబు మేము వచ్చాక ఏపీ బ్రాండ్ ని పునరుద్ధరించాం. 23 నెలల్లోనే 23 లక్షల కోట్ల పెట్టుబడులు. సో మొత్తానికి మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ ఇక్కడ ఇచ్చేశారు. సో అధికారం పోయినప్పటికీ కూడా అహంకారం పోలేదని, గొడ్డలి పార్టీ వాళ్ళ నైజామని. సో ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్, అదే మన నినాదం అని చెప్పి చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలకు 33% సీట్లు ఇచ్చి తీరుతాం. జనాల్ఫాలకు అవకాశాలు కల్పిస్తాం. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. వర్చువల్ మహానాడు ముగింపులో ఏపీ సీఎం. సో ఈ పొదుపులో భాగంగా మహానాడు తెలుగుదేశం పార్టీ ఏదైతే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసుకుంటుందో ఆ మహానాడును కూడా వర్చువల్ లో చేశారు. మరి వర్చువల్ లో చేసినప్పటికీ కూడా ఈ మహానాడులో కొన్ని కీలక కామెంట్స్ చేశారు. సో వచ్చే ఎన్నికలకు మహిళలకు 33% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామంటూ చెప్పడమే జరిగింది. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని మహానాడు వేదికగా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక్కడ చూస్తా అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి సీఎం రేవంత్. ఎన్టీఆర్ ఓ స్ఫూర్తి, అంబేద్కర్, ఇందిరా, ఎన్టీఆర్ జాతి రత్నాలు. మా ప్రభుత్వ పథకాలకు వారే ఆదర్శం. యుద్ధ సమయంలో ప్రధాని తలొగ్గడం చూశాం. అమెరికా అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చిన ఇందిరా. ఎన్టీఆర్ కు కులం, ప్రాంతం, భాష లేదు. ఆయన విగ్రహంపై ఎవరేమన్నా భయపడను. కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్. ఆయన నీడన బతికి తక్కువ చేసి మాట్లాడొచ్చా? ఆయన పేరుతో నకిలీ నేత ఉన్నారు. మహిళా రిజర్వేషన్లు రాజీవ్ ఎన్టీఆర్ల చలువే. బాబు ప్రణాళికతోనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఫ్యూచర్ సిటీకి దిగ్గజ కంపెనీలను తెస్తాం. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, నేతలు నివాళులు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి. మహానాడు వేదికగా చంద్రబాబు తీర్మానం. సో మరి శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా అమీర్పేటలో ఆయన విగ్రహ ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేయడం చూసాం. సో
అమెరికా అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చినటువంటి ఎన్టీఆర్ కు అసలు కులం ప్రాంతం భాష లేదు అని చెప్పి ఆయన విగ్రహంపై ఎవరేమన్నా సరే నేను భయపడేది లేదని అసలు రాజకీయంగా కేసీఆర్ ఎదిగింది ఎన్టీఆర్ గారి నీడలోనే అని చెప్పి ఆయన కీలక కామెంట్స్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డు, ఆధార్ తరహాలో విశిష్ట గుర్తింపు సంఖ్య, ప్రభుత్వ పథకాల సమగ్ర వివరాలుండాలి. సమగ్ర సర్వే, హెల్త్ ప్రొఫైల్ కూడా ఈ యూనిఫైడ్ కార్డుకు అనుసంధానించాలి. మరణ ధృవీకరణ పత్రం జారీ కాగానే ఆ సమాచారం చేయూత డేటాబేస్ కి చేరాలి. సంక్షేమ ఫలాలు అర్హులకే అందేలా చూడాలి. ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలు ఇస్తుందో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులకే అందాలని, సో ఈ ఆధార్ తరహాలో విశిష్ట గుర్తింపు కార్డు, ఇందులో అన్ని అటు సమగ్ర సర్వే, హెల్త్ ప్రొఫైల్ కూడా ఈ యూనిఫైడ్ కార్డుకి అనుసంధానించాలని చెప్పి అటు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. సో మొత్తానికి ఈ కార్డుల ముఖ్య ఉద్దేశం అర్హులకే సంక్షేమ పథకాలు అందాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ నేను చూసుకున్నట్లే 2 నుంచి మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్, క్యూఆర్ కోడ్, ఫోటో వివరాలతో ఆర్టీసీ మీ సేవ కేంద్రాల్లో జారీ. సో ఈ నెల 2 నుంచి జూన్ 2వ తారీఖు నుంచి అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తారీఖు నుంచి మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను అందించనున్నారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్లకు 1న శంకుస్థాపన. ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం చేతుల మీదుగా తొలి విడత గృహ ప్రవేశాలు. 2వ విడతలో 2.50 లక్షల ఇళ్లు. నియోజకవర్గానికి 2000 చొప్పున తొలి విడత మంజూరైనవి 4.5 లక్షలు. ఇప్పటికే 1 లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి. సో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ముందు రోజున అంటే జూన్ 1వ తారీఖునే ఏకంగా ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లకు గృహ ప్రవేశాలు జరగనున్నాయి. 2వ విడతలో చూసుకున్నట్లయితే 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నారు. నియోజకవర్గానికి 2000 ఇళ్ల చొప్పున. సో ఫస్ట్ విడుదలైనవి చూసుకున్నట్లయితే 4.5 లక్షలు. ఇప్పటికే 1 లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయిందని. హ్యామ్ కు గ్రీన్ సిగ్నల్. కేబినెట్ లో ఆమోదించిన మార్పులతో జీవో విడుదల. పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్స్ల స్థానంలో హ్యామ్ ప్రాజెక్టు డయల్ 100 వాహనాల అనుసంధానం. కాంట్రాక్టర్లకు జీఎస్టీ రియంబర్స్ చేయనున్న ప్రభుత్వం. జూన్ 3వ వారంలో పనులు షురు. అటు పంచాయతీరాజ్ లో సంబంధించినవి కానివ్వండి, అంటే రోడ్ల పనులను కానివ్వండి, మొత్తం హ్యామ్ కు ఏదైతే గ్రీన్ సిగ్నల్ ప్రభుత్వం ఇచ్చింది. సో కేబినెట్ లో ఆమోదించినటువంటి మార్పులతో జీవో విడుదలైంది. అటు పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్స్ల స్థానంలో హ్యామ్ ప్రాజెక్ట్ కు డయల్ 100 వాహనాలు కూడా అనుసంధానించనున్నారు. సో కాంట్రాక్టర్లకు కూడా జీఎస్టీ రియంబర్స్ ని ప్రభుత్వం ఇవ్వనున్నది. కర్ణాటక గద్దపై డీకే. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా. గవర్నర్ కార్యదర్శికి లేఖ అందజేత కేబినెట్ సభ్యులకు అల్పాహార విందు. తదుపరి సీఎం డీకే శివకుమార్ అని ప్రకటన. ఆయనకు సహకరించాలంటూ సూచన. సిద్ధుకు డీకే పాదాభివందనం, ఆలింగనం. అధిష్టానం ఆదేశాలను పాటించాలన్న సిద్ధు. రాజ్యసభకు వెళ్లడానికి ససేమిరా. క్రియాశీల రాజకీయాల్లో ఉంటానని వెల్లడి. తదుపరి చర్చల కోసం ఢిల్లీకి సిద్ధు, డీకే. సోమవారం తర్వాత ప్రమాణ స్వీకారం. సో మరి గత 2 రోజుల నుంచి కూడా అటు కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య రాజీనామా చేయబోతున్నారు అనే కథనాలు ఏవైతే వినిపించాయో మరి మొత్తానికి ఆయన రాజీనామా చేశారు. తదుపరి సీఎం డీకే శివకుమార్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము సిద్ధరామయ్యకు అటు పాదాభివందనం చేస్తున్నటువంటి డీకే శివకుమార్. సో ఇకపోతే ఈయన రాజీనామా చేసిన తర్వాత రాజ్యసభకు వెళ్తారని ఏవైతే కామెంట్స్ వినిపించాయో ససేమిరా వెళ్లే ప్రసక్తే లేదని చెప్పి ఆయన స్పష్టం చేయడం. క్రియాశీల రాజకీయాల్లోనే ఉంటానని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో తదుపరి చర్చలకు ఢిల్లీకి అటు డీకే శివకుమార్ అదేవిధంగా సిద్ధరామయ్య కలిసి వెళ్ళనున్నారు. ఇకపోతే శివకుమార్ ప్రమాణ స్వీకారం విషయానికి వస్తే సోమవారం తర్వాత ప్రమాణ స్వీకారం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో 4-5 రోజుల్లో కొనుగోలు పూర్తవ్వాలి. యంత్రాంగం అంతా ధాన్యం సేకరణపై దృష్టి పెట్టాలి. తడిసిన ధాన్యానికి సైతం మద్దతు ధర చెల్లించాలి. రవాణాకు ఇసుక లారీలను వినియోగించుకోండి. చివరి గింజ కొనే వరకు ధాన్యం సేకరణ ప్రక్రియ. సమీక్షలో అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం. బీజేపీ బీఆర్ఎస్పీ రాజకీయాలు పొంగులేది. కిరాయి గోదాములకు ధాన్యం తరలిస్తాం. దుద్దిల్లా. యాదాద్రి పెద్దపల్లిలో కొనుగోలు కేంద్రాల పరిశీలన. సో మరి మొత్తానికి రైతులు ఏదైతే ఆవేదన చెందుతున్నారో కొనుగోలు పూర్తవ్వట్లేదని చెప్పి దీనిపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా పొంగులేటి ఇక్కడ పరిశీలన కొనుగోలు కేంద్రాల దగ్గర పరిశీలనకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కొన్ని కీలక కామెంట్స్ చేశారు. యంత్రాంగం అంతా కూడా ధాన్యం కొనుగోలు పైన దృష్టి సారించాలని చెప్పి తడిసిన ధాన్యాన్ని సైతం కొనాలని చెప్పి మంత్రి ఉత్తమ్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి.
కొనుగోలులో కోటి సమస్యలు, కాంటాల కోసం రైతుల ఎదురుచూపులు, లారీలు గోనె సంచుల కొరతతో ఇబ్బందులు, బస్తాకు 3 కిలోల తరుగు, మిల్లర్ల ఇష్టారాజ్యం, హమాలీల కొరత, వర్షాలకు తడుస్తున్న ధాన్యం, మిల్లుకు ధాన్యం చేర్చే బాధ్యత రైతులకే అప్పగింత, కొనుగోళ్ల జాప్యంతో దళార్లకే అమ్ముతున్న రైతులు, 90 నుంచి 75 లక్షల టన్నులకు తగ్గిన లక్ష్యం. సో మొత్తానికి రైతులు పడుతున్నటువంటి సమస్యలు, కొనుగోలులో బోర్డు సమస్యలు, కాంటాల కోసం రైతులు పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితి. సో అటు లారీలు ఇటు గోనె సంచులు దొరకనటువంటి పరిస్థితుల్లో బస్తాకు 3 కిలోల తరుగులు మిల్లర్ల ఇష్టారాజ్యం అవుతున్నట్టుగా అసలు కొనుగోలులో ఉన్నటువంటి సమస్యలను ఉదాహరిస్తూ ఒక న్యూస్. మళ్లీ బగ్గుమన్న పశ్చిమాసియా, ఇరాన్ బందర్ అబ్బాస్ పోర్టు సమీపంలో అమెరికా దాడి, ప్రతీకారంగా కువైట్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు, కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుండగానే బాంబులు, హర్మోజ్ జలసంధిపై ఎవరి ఆధిపత్యాన్ని అంగీకరించాలి ట్రంప్, అమెరికా మాపై పదే పదే దాడులు చేస్తోంది ఇరాన్ ఆరోపణ, మళ్లీ పెరిగిన ముడి చమురు ధరలు, 60 రోజులు కాల్పుల విరమణ ఒప్పందంపై ముందడుగు. సో ఇటీవల ఒక కీలక నిర్ణయం, ఓకే పశ్చిమాసియాలో కొంచెం యుద్ధ వాతావరణం తగ్గుతుంది, ఇరు దేశాల మధ్య కూడా 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ఉంది కదా అనుకునేటువంటి నేపథ్యంలోనే ఇరాన్ బందర్ అబ్బాస్ పోర్టు సమీపంలో అమెరికా దాడి చేసింది. మరి దానికి ప్రతిదాడిగా కువైట్ లోని అమెరికా స్థావరాలపైన ఇరాన్. సో ఈ మొత్తం అంశంతో మళ్ళీ ముడి చమురు ధరలు పెరిగినటువంటి నేపథ్యం, అసలు హర్మోజ్ జలసంధిపై ఎవరి ఆధిపత్యాన్ని అంగీకరించమంటూ ట్రంప్ కీలక కామెంట్స్ చేయడం జరిగింది. సో మళ్ళీ బగ్గుమన్న పశ్చిమాసియా. పరస్పర సహకారంతో జల వివాదాల పరిష్కారం, కాలువల వెంబడి సోలార్ ప్యానెళ్లు, హరిత ఇంధనం ఉత్పత్తికి ప్రాధాన్యం, రాష్ట్రాలకు ప్రధాని మోదీ సూచన. సో అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు మోదీ గారు. సో కాలువల ఏమంటారు, పరస్పర సహకారంతోనే జల వివాదాల సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పి కీలక కామెంట్స్ చేశారు ప్రధాని మోదీ గారు. మరి ఈ రోజు ఏబిఎన్ న్యూస్ ఇది. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. సో ప్రధాని మోదీ స్ఫూర్తి నింపే కథ చెప్పారు. మరి పెద్ద అసలు ఏ బేస్ తో వస్తుంది, ఏ కథాంశంతో వస్తుంది అని చెప్పి ప్రధాని మోదీ తనని అడిగారని వెంటనే ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో తన కోసం, తన ఊరి గుర్తింపు కోసం ఒక అబ్బాయి కథ అని చెప్పి రామ్ చరణ్ చెప్పగానే ఇప్పుడు వెంటనే తను కూడా ఒక స్టోరీ చెప్పారని చెప్పి ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తుందని చెప్పి చెప్పారు. సో గ్రామాలకు సాధికారత అందించే ఈ కథాంశంతో ఈ సినిమా ఉంటుందని చెప్పారు. సో ప్రధాని మోదీ గారు కూడా ఒక స్టోరీ చెప్పారు. 40 ఏళ్ల క్రితం భారత్ తరఫున ఆడినటువంటి పశ్చిమ బెంగాల్లోని ఒక గ్రామంలో మహమ్మద్ అనే ఫుట్బాల్ క్రీడాకారుడు ఆడారని, తన ఊరికి గొప్ప గుర్తింపు తీసుకొచ్చారని చెప్పి ప్రధాని మోదీ గారు రామ్ చరణ్ కి పంచుకున్నారని చెప్పి చెప్పారు. విశ్వనాథ్ అండ్ సన్స్ వస్తున్నారు. సో ప్రస్తుతం ఇప్పుడు కరుపు, అటు తమిళ్లో కరుపు, ఇటు తెలుగులో వీరభద్రుడు సినిమాతోటి సంచలనం సృష్టించినటువంటి సూర్య నెక్స్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. మరి మమతా బైజు హీరోయిన్ గా నటిస్తుంది. 45 ఏళ్ల అబ్బాయిని 20 ఏళ్ల అమ్మాయి ప్రేమించే కథగా వస్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుందని చెప్పి మూవీ టీం ప్రకటించడం జరిగింది. సో అందరికీ కనెక్ట్ అయ్యే మిడిల్ క్లాస్, మిస్టర్ మిడిల్ క్లాస్ వెండి తెరపైన శ్రీకాంత్ లయ మరోసారి చూడనున్నాం. సో మరి వీరిద్దరు కాంబోలో వస్తున్నటువంటి మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా నుంచి ఒక టీజర్ ని విడుదల చేశారు. మరి ఈ టీజర్ ని విడుదల చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు కీలక కామెంట్స్ చేయడం జరిగింది. మిడిల్ క్లాస్ కుటుంబాలకు కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పి అటు శ్రీకాంత్ అనడం జరిగింది. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లో నటించి చాలా కాలమైందని చెప్పి లయ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఏపీలో టికెట్ల ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్. మరి పెద్ద సినిమాకి అటు ఏపీలో ప్రీమియర్ షోలకి, అదేవిధంగా సింగిల్ స్క్రీన్ పైన జూన్ 4 నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ పై టికెట్ల ధర పెంపుకి ఏపీ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రేమ కథకు ప్రాణమే సంగీతం. సో అటు కిరణ్ అబ్బవరం, అదేవిధంగా శ్రీ గౌరి ఇద్దరు కూడా జంటగా వస్తున్నటువంటి సినిమా పైన చెన్నై లవ్ స్టోరీ పైన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అయితే ఈ సినిమాలో 7 పాటలు ఉంటాయని, ఇది ఒక లవ్ స్టోరీ అని, మరి ఇందులో నుంచి వచ్చినటువంటి వదలనే సాంగ్ రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో అటు కిరణ్ అబ్బవరం కూడా కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది. సో ఇది ఈరోజు ఎంటర్టైన్మెంట్ న్యూస్. మరి సాక్షిలో ఏం న్యూస్ ఉందో చూసేద్దాం. రైతు గోస చూడండి, 80% ధాన్యం ఎక్కడ కొనుగోలు చేశారో చెప్పండి. రేవంత్ సర్కార్ అబద్ధాలు చెబుతోంది. రైతులను బాధపెట్టే ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హతే లేదు.
సారంగపూర్ సభలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్. సీఎం పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిచే దమ్ముందా అని నిలదీత. రాష్ట్రంలో ధాన్యం తూకం వేసే పరిస్థితి లేదన్న ఈటల. ముగిసిన రైతు గోస బీజేపీ భరోసా యాత్ర. సో బీజేపీ ఒక యాత్ర, రైతు గోస బీజేపీ భరోసా యాత్ర అని దేన్నైతే తీసుకుందో అటువంటి నేపథ్యంలో అసలు రైతు గోస ఎక్కడన్నా వినిపిస్తుందా మీకు ఒకసారి చూడండి. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే చెప్తోంది. రేవంత్ సర్కార్ రైతులను బాధ పెట్టే ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదు అని చెప్పి ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ గెలిచే దమ్ముందా అని రేవంత్ రెడ్డిని సీఎం పదవికి రాజీనామా చేసి మళ్ళీ గెలిచే దమ్ముందా అని మహేశ్వర్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల్లో ఆగ్రహం. ధాన్యం కొనుగోలులో జాప్యంతో అన్నదాతలకు తీరని నష్టం. బీజేపీ పోరుబాటుతోనే కొనుగోలు షోరు. సాక్షి ఇంటర్వ్యూలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. సో బీజేపీ ఏదైతే పోరు చేస్తుందో బీజేపీ పోరు వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి రామచంద్రరావు కీలక కామెంట్స్ సాక్షికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ధాన్యం కొనుగోలులో నెంబర్ 1 రికార్డు స్థాయిలో సేకరణ. మంత్రి ఉత్తమ్ కుమార్. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే మెరుగ్గా వరి, మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడి. జూన్ 1లోగా కొనుగోలు పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశం. రైతుల ప్రతిపక్షాల ఉచ్చులో చిక్కుకోవద్దని విజ్ఞప్తి. మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు, అట్లూరితో కలిసి కేంద్రాల సందర్శన. పెద్దపల్లి, భువనగిరి కలెక్టర్లతో సమీక్ష. సో కొన్ని కొనుగోలు కేంద్రాలను పరిశీలించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అసలు బీజేపీ పాలిత ప్రాంతాల కంటే మెరుగ్గా ఇక్కడ కొనుగోలు ప్రక్రియ జరుగుతుంది. తడిసిన ధాన్యాన్ని ఎంతైనా సరే మేము కొనడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక కామెంట్స్ చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలులో బాధ్యతను విస్మరించినటువంటి కేంద్రం. హరీష్ రావు గాలి కబుర్లు ఆపి వాస్తవంలోకి రావాలి. బీజేపీ నాయకుల యాత్ర రైతులను మభ్యపెట్టేందుకే. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ధ్వజం. సో ధాన్యం కొనుగోలులో అటు కేంద్రం పైన విరుచుకుపడ్డారు బట్టి విక్రమార్క. అదేవిధంగా హరీష్ రావు గాలి కబుర్లు అవన్నీ కూడా గాలి కబుర్లు ఆపి వాస్తవంలోకి రావాలని చెప్పి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. సిద్ధరామయ్య రాజీనామా. కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత నూతన సీఎంగా డీకే శివకుమార్ కు అవకాశం. అధిష్టానం ఆదేశాలతో మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి. వచ్చే 2 ఏళ్లు డీకే సీఎంగా కొనసాగుతారని స్పష్టీకరణ. అనంతరం లోక్ భవన్ లో గవర్నర్ కార్యదర్శికి రాజీనామా లేఖ సమర్పణ. ఢిల్లీకి వేర్వేరుగా పయనమైన సిద్ధరామయ్య, డీకే. రాజీనామా అనంతరం డీకేతో కలిసి సిద్ధరామయ్య అభివాదం. సో ఈ 2 ఏళ్లు కూడా డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పి నా ఇష్టపూర్వకంగానే అధిష్టానం చెప్పిన దాంతో మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నట్టు సిద్ధరామయ్య వెల్లడించినటువంటి పరిస్థితి. సంక్షేమ చిట్టా ఒకే చోట. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డితో పాటు తదితరులు ఉన్నారు. సమగ్ర సంక్షేమ కార్డు రూపకల్పనకు సీఎం రేవంత్ ఆదేశం. రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి వివరాలు అందుబాటులోకి. శాఖల వారీగా పథకాల లబ్ధిని స్పష్టంగా వివరించేలా డిజైన్. లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలతో అనుసంధానం. ప్రజల ఆరోగ్య ప్రొఫైల్ కూడా సంక్షేమ కార్డుతో లింక్. సో ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అర్హులకే అందజేయాలి అని చెప్పి సమగ్ర సంక్షేమ కార్డు రూపకల్పనకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినటువంటి పరిస్థితి. 237 కోట్లు రాయదుర్గంలో ఎకరాకు పలికిన ధర. భారత్ లో ఇదే అతిపెద్ద ల్యాండ్ డీల్. 6.29 ఎకరాలను ఈ వేలంలో దక్కించుకున్న గౌరవ్ గ్రూప్. ధర విషయంలో పాత రికార్డును తలదండిన తాజా వేలం. సో తెలంగాణ రియల్ ఎస్టేట్ లో ఒక కొత్త శకం, ఒక సరికొత్త రికార్డ్ అని చెప్పుకోవచ్చు. మరి గవర్నమెంట్ ఏదైతే ధర అనుకుందో దానికన్నా 70% ఎక్కువగా ఈ వేలంలో రాయదుర్గం సమీపంలోని ఈ వేలంలో 6.29 ఎకరాలను దక్కించుకున్నటువంటి గౌరవ్ గ్రూప్. ధర విషయంలో పాత రికార్డుని తలదన్నినటువంటి తాజా వేలం. హైదరాబాద్ లో యాపిల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ టీ హబ్ వద్ద 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు. దసరా నాటికి వినియోగదారులకు అందుబాటులోకి. సర్వీస్ కాల్ సెంటర్ తో పాటు బ్యాక్ అండ్ సపోర్ట్ కూడా. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ గా తీర్చిదిద్దనున్న కంపెనీ. మొత్తం 3 లక్షల చదరపు అడుగుల్లో భవనం. సో అమెరికా టెక్ దిగ్గజమైనటువంటి యాపిల్ ఇటు హైదరాబాద్ లో దసరా నాటికి 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనుంది యాపిల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ని. మరి ఇందులో చూసుకున్నట్లయితే సర్వీస్ కాల్ సెంటర్ తో పాటు బ్యాక్ అండ్ సపోర్ట్ కూడా ఉంది. మొత్తం 3 లక్షల చదరపు అడుగుల్లో ఈ భవనం ఉండనుంది. ఇది ఈరోజు సాక్షి న్యూస్. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. ఆల్రెడీ మనం మాట్లాడినట్టుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చూసేసాం. విశ్వనాథ్ అండ్ సన్స్ వస్తున్నారు.
సో ప్రస్తుతం కరుపుతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సూర్య తన నెక్స్ట్ మూవీ అయినటువంటి విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ విడుదల తేదీ ప్రకటించినటువంటి నేపథ్యం ఆగస్టు 14న ఈ మూవీ విడుదల కానుంది. సో ఎల్లమ్మ సినిమాకి అంటే దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్నటువంటి ఈ సినిమాకి వేణు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ ఎల్లమ్మలో చాలా మంది కథానాయకుల పేర్లు వినిపించాయి. కీర్తి సురేష్ వినిపించింది, తర్వాత మృణాల్ ఠాకూర్ మరి ఎటు తేలినటువంటి పరిస్థితి. అయితే ఈ మూవీలో కీర్తి సురేష్ నటించడం లేదు, మమతా బైజు మాత్రం హీరోయిన్ గా నటిస్తున్నటువంటి పరిస్థితి. సో దీనిపైన ఇంకా తాజాగా యంగ్ హీరోయిన్ మమతా బైజుతో ఎల్లమ్మ సినిమా మేకర్ సంప్రదింపులు జరుపుతున్నారని ఫిలిం నగర్ లో సమాచారం. మరి ప్రస్తుతానికి మమతా బైజు కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ సినిమా కూడా ఓకే చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పాట తర్వాత ఫైట్. సో రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్నటువంటి వారణాసి మూవీలో రుద్ర క్యారెక్టర్ చేస్తున్నారు మహేష్ బాబు. సో మరి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ సినిమాలోని సాంగ్ ప్రస్తుతం షూటింగ్ ఒక సెట్ లో హైదరాబాద్ లోనే ఒక సెట్ లో మహేష్ బాబు ప్రియాంకలపై ఈ పాట షూటింగ్ జరుగుతుంది. సో ఈ పాట అయిపోయిన తర్వాతే అటు ఫైట్ సీన్స్ కూడా షూటింగ్ జరుపుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టాటా త్రిమూర్తులు సో చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ తెరపై కనిపించడానికి వడ్డే నవీన్ సిద్ధమయ్యారు. మరి ఇప్పటికే ఈ సినిమా నుంచి టాటా త్రిమూర్తులు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమా నుంచి వచ్చినటువంటి గ్లిమ్స్ టీజర్ అన్ని కూడా ఆకట్టుకున్నటువంటి నేపథ్యంలో జూన్ 19న విడుదల కానున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా నుంచి టాటా అనే సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ సాంగ్ చూసుకున్నట్లయితే నకాష్ ఆజీజ్ పాడారు, విజయ్ పోలాకి మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఓ సాధారణ కానిస్టేబుల్ నిజాయితీగా ఉంటూ ఇతరులకు సాయం చేస్తూనే మొండివాడిగా ఉంటున్నాడనే విషయాలను ఆవిష్కరించేలా ఈ పాట సాగుతుంది అని చెప్పారు. ఇది ఈరోజు సాక్షిలో ఎంటర్టైన్మెంట్ న్యూస్. నమస్తే తెలంగాణలో ఏముందో చూసిద్దాం. ఎరువు అడిగితే కేసులు, ఇదేనా ప్రజాపాలన? పండిన పంట కొనమంటే బేడీలు, పౌర పీడన. సో మొత్తానికి ఇక్కడ ధాన్యం కొనుగోలు విషయంలో మనం గత కొన్ని రోజులుగా కూడా చూస్తూనే ఉన్నాము. 2.5 ఏళ్లుగా అణచివేతల పర్వం, అన్నదాతలను వదలని కాంగ్రెస్ సర్కార్, ఆగ్రహించిన ఆందోళన చేసిన సంఖ్యలు, కరెంటు సాగునీళ్లు ఇవ్వమన్న కేసులు, భూములు ఇయ్యకున్న భయభ్రాంతులు, లగచర్ల నుంచి ఫార్మా దాకా ఇదే తీరు, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ప్రాంతం ఏదైనా అన్నదాత పైనే ప్రతాపం. సో మొత్తానికి అన్నదాతలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మరి కాంగ్రెస్ ఏ విధంగా చేస్తుంది అని చెప్పి ఇక్కడ ఒక న్యూస్ రాయడం జరిగింది. ఇకపోతే రైతు డిస్కంపై బీఆర్ఎస్ గలం. నేడు ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ, కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రజల తరపున వాదనలు వినిపించనున్న పార్టీ బృందం. కొత్త డిస్కం ఏర్పాటులోని కుట్రలను నష్టాలు బహిర్గతం చేయాలని నిర్ణయం. ఏదైతే రైతు డిస్కం ఏర్పాటు చేయాలన్నారో దానిపైన బీఆర్ఎస్ గలం విప్పింది. సో ప్రజాభిప్రాయన కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ బృందం వాదనలు కూడా వినిపించనుంది. పోతే క్వింటాకు 19 కిలోలు తరుగు పేరిట రైస్ మిల్లర్ల దోపిడీ, ఇదేమని నిలదీస్తే ఉల్టా దబాయింపులు, వడ్లు ఆన్లోడ్ చేయబోమంటూ బెదిరింపు, ఫోన్లో వీడియో తీసిన పాలమూరు రైతు. సో అటు క్వింటాకు ఏకంగా 19 కిలోల తరుగు తీసినటువంటి రైస్ మిల్లర్లు సో వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు దోపిడీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి సంఘటన ఫోన్లో వీడియో తీసినటువంటి పాలమూరు రైతు. చేతనైతే చేతల్లో చూపెట్టు, దమ్ముంటే 20 లక్షల ఇండ్లు కట్టినాకనే ఓట్లు అడుగు, సవాల్ చేసి పారిపోవడం మంత్రి పొంగులేటికి అలవాటే, బాంబులు పేలుస్తానని తుస్సుమనిపించిన తుప్పేల్ మినిస్టర్. హైదరాబాద్ లో పేదల కోసం 1,00,000 ఇండ్లు కట్టింది మేమే, ఆత్మగౌరవ గృహాలు కట్టిన ఆత్మగౌరవ పార్టీ బీఆర్ఎస్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు 7 ఇందిరమ్మ ఇండ్లతో సమానం. 2.5 ఏళ్లలో కట్టిన ఇండ్ల లెక్కలపై శ్వేతపత్రం ఇవ్వాలి. ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో అటు మంత్రి పొంగులేటికి ఇటు కేటీఆర్ కి ఈ ఇందిరమ్మ ఇళ్ల గురించి డబుల్ బెడ్రూమ్ల గురించి మాటల యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి నిన్న పొంగులేటి శ్రీనివాస్ కూడా ఒక సవాల్ వేశారు. ఆ సవాల్కి ట్విట్టర్ లో సమాధానం చెప్పినటువంటి కేటీఆర్. ఉద్యమకారులకు ఉద్యోగం ఇచ్చింది కేసీఆర్, నాతో పాటు జైలుకు పోయిన 16 మందికి కొలువులు, మా ఇంట్లోనే సార్ సంతకం పెట్టి ఉత్తర్వులు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేశం సత్యమణి పుష్ప వీడియో వైరల్. సో కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేశం సత్యమణి పుష్ప వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాతో పాటు జైలుకి వెళ్ళినటువంటి 16 మందికి కూడా ఉద్యోగం ఇచ్చింది కేసీఆర్ అని చెప్పి ఆమె చెప్పినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి. ఇండ్ల వింతలు, కళ్లకు గంతలు, ఇందిరమ్మ ఇండ్లపై కాంగ్రెస్ సర్కార్
జాటా లెక్కలు రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి వీరాలు. మంజూరైనవి 3.24 లక్షలు, పని మొదలైనవి 2.74 లక్షలే. స్కీమ్ మొదలైన 14 నెలల్లోనే పూర్తయినవి 57,067 మాత్రమే. తొలి విడతలో 22,500 కోట్లు కేటాయించామన్న సర్కార్ తీరా పథకానికి విడుదల చేసింది మాత్రం 6,255 కోట్లే. 5 లక్షలు ఇస్తామని ఇల్లు పూర్తయ్యాక ఇస్తున్నది 3.6 లక్షలే. సో మరి అటు ఇందిరమ్మ ఇళ్ల గురించి మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెండో విడతలో కూడా ఇస్తున్నటువంటి నేపథ్యంలో సో లెక్కలతో సహా అసలు 4.5 లక్షల ఇల్లు నిర్మిస్తున్నామని ఏదైతే చెప్పారో దాని లక్షలతో సహా లెక్కలతో సహా ఇక్కడ ఒక న్యూస్ కవరేజ్ చేసినటువంటి పరిస్థితి. రెవెన్యూలో రివర్స్ పాలన, ఆర్డీఓపై పెత్తనం తహసీల్దార్కు. రెవెన్యూ శాఖ బదిలీల్లో అసంబద్ధ నిర్ణయాలు, క్యాడర్ కాకపోయినా డిఆర్ఓలుగా బదిలీ. తాజాగా అర్బన్ మండల కేంద్రాల్లో అదనపు తహసీల్దార్ పోస్టును క్రియేట్ చేస్తూ ఉత్తర్వులు. సర్కార్ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు. మరి రాష్ట్ర ప్రభుత్వంలో చేసుకున్నట్లయితే రెవెన్యూ శాఖలో తాజాగా బదిలీల అంశం తీవ్ర చర్చనీయాంశమైనటువంటి నేపథ్యంలో అసలు రివర్స్ పాలన, ఆర్డీఓపై పెత్తనం తహసీల్దార్కి వస్తుందని చెప్పడం. సో మరి ఇటువంటి నేపథ్యంలోనే అసలు తహసీల్దార్లు కూడా సరిపోనటువంటి నేపథ్యంలో ఏదైతే పోస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో దానిపైన కవర్ చేస్తూ ఇక్కడ ఒక న్యూస్. జనసేనకు జర్నలిస్టుల సెగ, జనసేన నాయకుల మీడియా సమావేశం రసాభాస. నాగేశ్వరం పాశం యాదగిరిపై నోరు పారేసుకున్న నేతలు. సంపత్ నాయక్ బూతులపై మండిపడిన పాత్రికేయులు. నిలదీతతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి నేతల పరుగు. సో మొత్తానికి నిన్న ఏదైతే జనసేన నాయకులు మీడియా సమావేశం ఏర్పరిచారో మరి మీడియా సమావేశం రసాభాసగా మారిందని చెప్పుకోవచ్చు. సో మరి అటు నాగేశ్వర్ పాశం యాదగిరి పైన జనసేన నేతలు విపరీతంగా విమర్శించినటువంటి నేపథ్యంలో అక్కడ మీడియా సమావేశం ఏర్పరిచినటువంటి నేపథ్యంలో అక్కడ జర్నలిస్టులు అందరూ కూడా నిలదీసినటువంటి పరిస్థితుల్లో అక్కడ జనసేన నాయకులు ప్రెస్ క్లబ్ నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మరింత ఆలస్యం. జూన్ 25 నుంచి జూలై 24 వరకు రాష్ట్రంలో సార్. అక్టోబర్లో తుది ఓటరు జాబితా ఖరారయ్యే ఛాన్స్. ఆ తర్వాతే ప్రాదేశిక ఎన్నికల నిర్వహణ సాధ్యం. ఎన్నికలు ఇప్పట్లో లేకుంటే రైతు భరోసా కూడా డౌటే. సో మరి ఏదైతే పరిషత్ ఎన్నికలు ఎంపీటీసీ కానివ్వండి జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మరి ఏదైతే సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ఏదైతే ప్రక్రియ కొనసాగుతుందో దీని నేపథ్యంలో ఈ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎన్నికలు ఉంటాయి. సో ఎన్నికలు ఇప్పట్లో లేకుంటే రైతు భరోసా కూడా డౌటే అని చెప్పి ఇక్కడ కవర్ చేస్తూ ఒక న్యూస్. సో ఇది ఈరోజు నమస్తే తెలంగాణ న్యూస్. మరి నమస్తే తెలంగాణలో ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. పెద్ది కోసం ప్రాణం పెట్టి పనిచేసా. సో పెద్ది సినిమా జూన్ 4న రిలీజ్ అవుతున్నటువంటి సమయంలో ఈ సినిమా ప్రమోషన్స్ విపరీతంగా చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలోనే రామ్ చరణ్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఈ పెద్ది సినిమా కోసం ప్రాణం పెట్టి చేశానని చెప్పి ఆయన కీలక కామెంట్స్ చేయడం జరిగింది. తన కోసం తన ఊరి గుర్తింపు కోసం పోరాడే ఒక యువకుడి కథ అని చెప్పి గతంలో కూడా నా ఫిలిం లైబ్రరీలో ఇదే నెంబర్ 1గా నిలుస్తుందని రామ్ చరణ్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రధాని మోదీ కూడా ఈ సినిమా ఏ నేపథ్యంలో వస్తుందంటూ తనకు ఒక స్టోరీ చెప్పారని, పశ్చిమ బెంగాల్లో ఒక యువకుడు తన గ్రామం కోసం ఈ విధంగానే కష్టపడ్డాడని చెప్పి తనకు ఒక స్టోరీ చెప్పారని చెప్పి రామ్ చరణ్ ప్రధాని మోదీ గారితో జరిగినటువంటి కన్వర్సేషన్ గురించి చెప్పడం జరిగింది. పోతే మనం చూసాం ఆగస్టులో విశ్వనాథ్ అండ్ సన్స్. ప్రస్తుతం సూర్య మంచి సక్సెస్ ని అందుకున్నటువంటి నేపథ్యంలో అటు ఒక డిఫరెంట్ కథాంశంతో వస్తున్నటువంటి ఈ సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్. మరి ఈ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడెప్పుడు అసలు ఈ సినిమా గురించి అప్డేట్ వస్తుందా అనుకునేటువంటి నేపథ్యంలో ఆగస్టు 14న ఈ సినిమా విడుదల కాబోతుందని చెప్పి మూవీ టీం ప్రకటించడం జరిగింది. సో కన్నీటిలో దాచుకున్న ప్రేమ నువ్వని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారి నిర్మిస్తున్నటువంటి తొలి చిత్రం ఇట్లు అర్జున. సో అనీష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నటువంటి ఈ సినిమాలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తుంది. సో ఈ సినిమా నుంచి వచ్చినటువంటి ఇప్పటికే గ్లిమ్స్ కానివ్వండి, పోస్టర్స్ కానివ్వండి భారీ హైప్ పెంచినటువంటి నేపథ్యంలో ఈ సినిమాలోంచి ఒక సాంగ్ ప్రోమో అయితే వచ్చేసింది. కన్ను నీటి జారే నీటిలో దాచుకున్న ప్రేమే నువ్వని, గొంతులోనే ఆగే మాటలో చెప్పుకొని బాధే నువ్వని అంటే ఈ ప్రోమో సాగింది. ప్రస్తుతం ఈ ప్రోమో అందరినీ కూడా ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి.
షారుఖ్ ఖాన్ హీరోగా డాన్ 3. సో మరి గత కొన్ని రోజులుగా కూడా అటు డాన్ 3 నుంచి రణ్వీర్ సింగ్ తప్పుకున్నటువంటి నేపథ్యంలో డాన్ 3 మూవీ పైన సస్పెన్స్ నెలకొంది. సో మళ్ళీ డాన్ 3లో అంటే డాన్ 2లో ఏదైతే షారుఖ్ ఖాన్ చేశారో డాన్ 3లో కూడా ఆయనే నటించాలని చెప్పి దర్శకుడు ఆయన్ని అప్రోచ్ అయినటువంటి పరిస్థితి. సో మరి డాన్ 3ని తిరస్కరించాలని, అదే కథ నచ్చకపోవడంతోనే డాన్ 3ని ఆయన తిరస్కరించారని అప్పుడు రణ్వీర్ సింగ్ దగ్గరికి వెళ్ళిందని చెప్పి అప్పుడు కథనాలు వినిపించాయి. సో మరి ఇప్పుడు ఇంతకీ షారుఖ్ కండిషన్ ఏంటి అనుకుంటున్నారా? తనకు జవాన్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అట్లీకి దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తే డాన్ 3 చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి షారుఖ్ ఖాన్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక తుది నిర్ణయం ఫర్హాన్ అఖ్తర్దే. మరో విషయం ఏంటంటే ఈ సినిమాలో విలన్ పాత్ర కీలకం. ఆ పాత్ర కోసం ఇప్పటికే విక్రాంత్ మాసే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండను ఫర్హాన్ అఖ్తర్ కలిశారని బాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. మరి డాన్ 3 పై అయితే ఇంకా సస్పెన్స్ నెలకొందని చెప్పుకోవచ్చు. సో అటు ఎంటర్టైన్మెంట్ అన్నా ఇటు పొలిటికల్ న్యూస్ అయినా ఏదైనా క్షణాల్లో కావాలంటే వెంటనే మా యూనివర్సల్ టుడేని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.